చరణ్ కౌశిక్ గారు, సో మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అభయహస్తం మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 28లో ఉన్నవి నేను చెప్తాను. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. 3, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. ఆర్టీసీ ఆధునీకరించి విస్తరిస్తాం బస్సులని అని చెప్పారు. వీటిలో ఏ ఒక్కటైనా చేశారా మీరు? ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కి వాళ్ళ నిరసనలు సమ్మెలు వ్యక్తం చేస్తుంటే ఇంకా 2.5 ఏళ్ళైంది మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయక. ఇప్పుడు రోడ్డెక్కిన వాళ్ళ చచ్చిపోతూ ఉంటే కూడా ఇంకా మీరు ఐఏఎస్ కమిటీలు అవి కమిషన్లు అని కాలయాపన చేస్తూ ఉంటే ఇంకెంతమంది చనిపోవాలి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అదే ప్రగతి భవన్ ముట్టడికి వెళ్ళి ఖచ్చితంగా విలీనం చేయాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని ఆ రోజు గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏమయ్యారు? ఇప్పుడు అడిగారు, శేషు గారు అడిగారు, ఏమి సీఎం స్థాయి వ్యక్తి ఒకసారి వచ్చి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడలేకపోయారా, ఒక నమ్మకం ఇవ్వలేకపోతున్నారా అని? మేడం, ప్రభుత్వం ఇమీడియట్లీ స్పందించింది. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో 53 రోజుల పాటు కోర్టు చాలాసార్లు మందలిస్తే తప్ప కనీసం ఆర్టీసీ కార్మికులు పట్టించుకున్న పాపన పోలేదు. 36 మంది చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 67% ఉంటే కేంద్ర ప్రభుత్వ వాటా 33% ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడండి, ఆక్యుపెన్సీ రేషియో అయినా గతంలో 69% ఉండే ఆక్యుపెన్సీ రేషియో. ఈ మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ చేయడంతో 98% ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. 35 లక్షల ప్రయాణికులు 65 లక్షల మంది అయ్యారు. అదే కాకుండా ఇక్కడ ఇందులో 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. 45 లక్షల మంది పైగా మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. 32 అంశాలకు సంబంధించినటువంటి డిమాండ్లు పెడితే 29 అంశాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది, అంటే టీజీఎస్ఆర్టీసీ. అదే కాకుండా ఇంక 3 అంశాలకు సంబంధించిన మాత్రమే పెండింగ్లో ఉన్నది. ఇదే కాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 7,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేసింది. గతంలో ఉన్నటువంటి పిఎఫ్ బకాయిలు 740 కోట్ల రూపాయలు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. సిసిఎస్ కింద 227 కోట్ల రూపాయలు చెల్లించారు. అదే కాకుండా 4,538 ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ఆల్రెడీ ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అదే కాకుండా అవుట్సోర్స్ సిస్టమ్ ద్వారా 1,708 మంది కావచ్చు, డ్రైవర్లు దాదాపు 1,115 మంది కూడా ఆల్రెడీ తీసుకున్న పరిస్థితి. 2,800 కొత్త బస్సులు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ టీజీఎస్ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేశారు. 2020 నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్పిఎస్ 280 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2017 పే స్కేల్ను ప్రభుత్వం 21% ట్రీట్మెంట్ అమలు చేయడం జరిగింది. అదే పెండింగ్లో ఉన్నటువంటి కరువు భత్య డిఏ పూర్తి స్థాయిలో చెల్లించింది. 2021 పే స్కేల్ అంశం గౌరవ మంత్రి కావచ్చు ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన పరిస్థితి. ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కావచ్చు, విద్యుత్ సంస్థల ఉద్యోగి, టీజీఆర్టీసీలో ఉద్యోగి ప్రమాదవశాత్తు చనిపోతే 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ అందరికీ కల్పించింది. అదే కాకుండా టీజీఎస్ఆర్టీసీ ఏదైతే తార్నాకలు ఉందో దాన్ని సూపర్ స్పెషల్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ 17,29 లక్షల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టి ప్రతి నెల 7 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. ప్రజాపాలనలో 491 అప్లికేషన్లు వచ్చిన ఉద్యోగాలు పోయిన వాళ్ళు, అందులో 275 ఉద్యోగాలు కల్పించింది మళ్ళీ. కాబట్టి ఇక్కడ జీవో నెంబర్ 66 ద్వారా 4 ఐఏఎస్లతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. 4 వారాలు టైం కావాలని చెప్పి అడిగారు. ఇక్కడ మేము ఏం చెప్పినాం, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 3 ఐఏఎస్ కమిటీలు ఇస్తే మీరు ఫస్ట్ సమ్మె విరమించండి, అప్పుడు మాత్రమే ఐఏఎస్ కమిటీ చర్చ చేస్తుందని చెప్పి వాళ్ళు డిమాండ్ పెట్టారు. అదేవిధంగా కోర్టు చెప్పే వరకు వాళ్ళు కనీసం పట్టించుకున్న పాపాన పోలే. అడావిడి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దాని ఏదో అడావిడి చేసే ప్రయత్నం వారు చేశారు. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఇది 9th షెడ్యూల్లో ఉన్నది. ఈ ఇది 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జాబితాలో ఆనాడు ఆర్టీసీ అనేది ఇంకా ఆస్తుల పంపకాలు కావచ్చు, అప్పుల పంపకాలు కావచ్చు అని కూడా పూర్తి స్థాయి కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మెర్జీ అనేది కొంత టెక్నికల్ సమస్య వస్తుంది కాబట్టి కొంత టైం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదే కాకుండా గతంలో ఇప్పుడు మేడం చెప్పేది ఇంకా పూర్తి 10th షెడ్యూల్లో విభజనల పరిష్కారమైన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ వీళ్ళు 9th and 10th షెడ్యూల్లో చాలా అపరిష్కృతంగా చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. అదే కాకుండా 1వ తారీఖు గతంలో టీజీఎస్ఆర్టీసీలో జీతాలు ఇవ్వకపోతే ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మానవీయ కోణంలో ముందుకు పోయే ప్రయత్నం, ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేయకుండానే ప్రభుత్వంలో 2,800 కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీని ముందుకు తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం
ఇప్పుడు దాదాపు 43,377 మంది ఇవన్నీ కార్మికులు చాంతాడంత పనిచేస్తారు. మస్తు అదే చెప్తున్నారు మేడం కానీ చెప్తున్నా, అరే ఇవి మీరు వచ్చిన కాదు, తర్వాత అట్లా కాదు. మీ- నేను అడిగిన దానికి చెప్పండి. మీరు అబ్బో బాగా చెప్తున్నారు, మొత్తం అంతా అవి చేసాం ఇవి చేసాం. మీరు అన్ని సరిగ్గా చేస్తే ఇవాళ రోడ్డు ఎందుకు ఎక్కుతారు ఆర్టీసీ కార్మికులు, ఎందుకు ప్రాణాలు తీసుకుంటారు? చరణ్ గారు మీరు మేడం, మరీ బాగా చెప్తారు కానీ ఇక్కడ విలీనం చేస్తానన్నారా? ఆ హామీ ఇచ్చారా, ఇవ్వలేదా? మేము చేస్తానని చెప్పింది వాస్తవమే. ఎన్ని డిఎల్ పెండింగ్ పెట్టిపోయింది కేసీఆర్? 7 డిఎల్ పెండింగ్ పెట్టిపోయింది. మేము వచ్చిన తర్వాత 3 డిఎల్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అరే 7 డిఎల్ పెండింగ్ పెట్టిపోయిండు. చాలా సమస్యల పరిష్కారం చూపించకపోతే, ఆర్టీసీని పడుచుకోకపోతే, కొత్త బస్సులు కొనుగోలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. 33 ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది, వాళ్ళు ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన అంశం ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు తీసుకొచ్చినారు. ఈ ఎలక్ట్రికల్ బస్సులు అవన్నీ సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం 33%. అదే కాకుండా ఇప్పుడు ఆర్టీసీ మీద మొసలి కన్నీరు కార్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మేము 3 రోజులలో మీరు చూడండి, మా మంత్రి గారు స్పందించారు, మా పార్టీలో క్యాబినెట్ సబ్ కమిటీ కాదు, క్యాబినెట్లో ఈ అంశాన్ని పెట్టి ప్రధానంగా మంత్రులంతా కూర్చొని దీని మీద ఒక సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు కదా. బట్టి విక్రమార్క గారు కావచ్చు, శ్రీధరబాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే కాకుండా పొన్నం ప్రభాకర్ గారు, అందరూ కూర్చొని సమస్యను సావధానంగా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతేనే మీరు దయచేసి అంటే ఎమ్మెల్యేల జీతాల్లో 50% కట్ మేడం చేసుకోవడం అదొకటే కాదు కదా. మీరు చూడండి, ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు మేడం. పోతూ మీరు 6,000 కోట్ల రూపాయలు ఏమో రిటైర్ అయిన వాళ్ళకు ఇవ్వకుండా పోయారు. 8,000 కోట్ల రూపాయలు సంబంధించేమో ప్రెజెంట్ ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన మీకు తెలుసా మేడం? దయచేసి మీరేమన్నా అమెరికా నుంచా లేకపోతే ఇంగ్లాండ్ నుంచి వచ్చారా మీరు? ఎవరికి తెలుసు మేడం? తెలంగాణ అప్పుడు దయచేసి ఆగాల ఎవరైనా మేడం, దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిస్థితి, మన ఖజానా ఎంత ఉంది, మన బడ్జెట్ ఏంటి, ఇవన్నీ మీకు తెలియదా? అసెంబ్లీలో లేరా? వాళ్ళు కేసీఆర్ గారు మేము 3 లక్షల కోట్లు అప్లై చేసినాం, మేము 4 లక్షల కోట్లు అప్లై చేసినాం, గ్యారెంటీ రుణాలు, నాన్ గ్యారెంటీ రుణాలు కార్పొరేషన్ ద్వారా తీసుకున్నాను, ఏదైనా క్లారిటీ ఇచ్చిరా? శ్వేతపత్రం రిలీజ్ చేస్తా ఉంటే మొత్తం తెలుస్తాం. 1,20,000 కోట్ల రూపాయలు పోతూ బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు. ఆరోగ్యశ్రీ కావచ్చు, తర్వాత విద్యార్థి రియంబర్స్మెంట్ కావచ్చు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ కావచ్చు, మహిళా సంఘాల రుణాలు కావచ్చు, ఇవన్నీ ఒకటి కాదు. డబుల్ బెడ్రూమ్ కట్టినటువంటి 70,000 డబుల్ బెడ్రూమ్ కూడా కనీసం పైసలు లేకుండా పోతే ఒక్కొక్కటి పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రమాద బీమాను రాష్ట్రం మా ప్రభుత్వంలో ఇంత త్వరగా మీరు చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 52 రోజులు పాటు చేస్తే 36 మంది చనిపోతే పడుచుకున్న పాపాన్ని బీఆర్ఎస్ పార్టీ పోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆర్టీసీ కార్మికుల మీద మాట్లాడితే నవ్వుకుంటారు. అసలు యూనియన్ రద్దు చేసేవారు మీరే కదా. మేము 32 అంశాల్లో 29 అంశాలు పరిష్కరించామని చెప్పి ఈరోజు మీరు ఆర్టీసీ సంబంధించిన జేఏసీ నాయకులకు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి ద్వారా ఎన్ని ఇచ్చారు, మీరు వచ్చిన తర్వాత ఏం చేసి చాలా స్పష్టంగా వారే కొత్త బస్సులు కొనుగోలు చేశారు. కాకపోతే ఈ 3 సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి కొంత టైం కావాలని చెప్పి అడిగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీని ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఏ అంశం కూడా వెనుకకు పోదు. ఖచ్చితంగా ఆర్టీసీ కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలని ప్రభుత్వం భావిస్తూనే మేము మెట్రోని కూడా రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకునే ప్రయత్నం జరుగుతాం. ఒకనాడు హైదరాబాద్ మెట్రో 2వ స్థానం భారతదేశంలో, ఈరోజు 9వ స్థానం దిగజారింది. వాళ్ళ ఆయనలో 1 కిలోమీటర్ పెరగలేదు. ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయని పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులతో పాటు మొదటిసారి జీతాలు ఇస్తూ పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూనే వాళ్ళకి సంబంధించిన పిఎఫ్లు కావచ్చు, డిఎల్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా ఇచ్చుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. కాబట్టి ఆనాడు నుంచి ఆర్మూరు జీవన్ రెడ్డి గారు ఆర్టీసీ సంబంధించిన ఎన్ని కోట్ల రూపాయల బకాయిలు అందరూ తెలుసు. ఆర్టీసీని ఏమైనా మేము ఉపయోగించుకున్నామా, లేకపోతే ఏమైనా బకాయిలు పెట్టామా రాష్ట్ర ప్రభుత్వం? కాబట్టి సావధానంగా ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్ననే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో సబ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేశారు. సబ్ కమిటీలో వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారు దీని విషయంలో. కాబట్టి శంకర్ గౌడ్ గారు ఏదైతే మరణించిండో ఆ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా బాధ వ్యక్తం చేస్తుంది. ఎవరు కూడా అది మరణం కాదు, అది హత్య, అది కాంగ్రెస్ చేసినటువంటి హత్య అని అంటున్నారు. ఇక వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మస్తు వాళ్ళు మాట్లాడితే నైతిక హక్కే లేదు వాళ్ళకు. ఎందుకంటే శంకర్ గౌడ్ గారు ఇంటికి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం వేయాలని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేశారు. అదే కాక ఇందిరా మిల్లు ఇచ్చే ప్రయత్నం, అదే కాకుండా 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అదే పరిహారం కూడా ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితిలో ఏ వర్గాలు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ పార్టీ చేయదు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు పెట్రోల్ రేటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 30 రూపాయలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ రేపేం మాట్లాడుతుంది? భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల విషయానికి వచ్చేసరికి మీకు ఖజానా, ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ గుర్తొస్తాయి. మరి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు, కేరళ ఎలక్షన్స్ కి, తమిళనాడు ఎలక్షన్స్ కి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కి, ఇక్కడ తెలంగాణ నుంచే కదా మూటలు ఢిల్లీకి. మేడం వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయి 1,500 కోట్లు బీఆర్ఎస్ పార్టీ. మా అకౌంట్ లో లేవు. మా జాతీయ స్థాయి మా అకౌంట్ లో 900 కోట్లు ఉంటే బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు పాలించలేదు. ఈ రాష్ట్ర అకౌంట్ లో వాళ్ళకు
1500 కోట్లు, ఒక టీ న్యూస్, ఒక నమస్తే తెలంగాణ, టెలిస్క్రైబ్, వాళ్ళ పార్టీ ఆఫీసులు, జిల్లాల మీ ఆఫీసులు. చెప్పమంటారా? నాకేమున్నాయండి, మీ నాకు కూడా అర్థం కాదు. చెప్పమంటారా? వద్దులే, వాళ్ళు ఇక మొయినాబాద్లో దాని పామోదులు జోలికి ఉంటాయి, శంకర్పల్లిలో పామోదులు, జన్వాడలో పామోదులు, ఎర్రవెల్లిలో పామోదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరి పామోదులు. ఆర్టీసీ వాస్తవం చెప్పాలంటే ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు 2-3 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయిండు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకో, రెచ్చగొట్టే ప్రసంగం చేసి ఆర్టీసీని నష్టపరిచింది మీరు. ఆర్టీసీలను ఉన్నటువంటి కార్మికులకు సమ్మె చేస్తే పట్టించుకున్న వాళ్ళు మీరు. 36 మంది సావు కారమైన మీరు. మేము కాంగ్రెస్ పార్టీగా ఇమీడియట్లీ మా మంత్రి గారు స్పందించి, మా ప్రభుత్వం స్పందించింది. అదే కాకుండా సబ్ కమిటీ కూడా ఈరోజు చర్చలు చేస్తా ఉన్నారు కదా ఆర్టీసీ కార్మికులతోటి. రైట్.